ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. అలా ఎలాగును? అవ్వాల్సిందే. మీ తప్పుని ఈ విధంగా సరి చేసుకోవాల్సిందే. నిదానము బాలా, శాంతంగా విను. విధిరాతను మార్చలేము. మరి నన్నెందుకు బలి తీసుకున్నారు? పూర్తిగా వినుము బాలా. నీ ప్రాణాలు తిరిగి నీ దేహాన్ని చేరుకున్నా 90 దినములు నువ్వు కళ్ళు తెరవలేవు. ఇది నిశ్చయం. అయ్యో, ఈలోపే నా బిడ్డలకి హాని తలపెడితే? అందుకే మేం చేసిన తప్పునకు నీకు మేలు చేయు మార్గం చెబుదుము. ఏంటది? అటు చూడు. అచ్చం నాలాగే ఉందా అమ్మాయి? నీ కలలో కనిపించినది కూడా తనే. అంటే గండం త్రినేత్రికుంటే నాకే అని భ్రమపడ్డానా? అవును మాత. త్రినేత్రి కూడా మీలాగే అమ్మవారి భక్తురాలు, కానీ తన ప్రాణాలు పోవుచున్నవి. అయ్యయ్యో, వెళ్ళి కాపాడాలి కదా. విధిరాత అది. త్రినేత్రి ప్రాణం అమ్మవారిలో ఐక్యం కావాలని రాసిపెట్టున్నది. తన ప్రాణం పోయాక తన దేహంలోకి నీ ప్రాణం వెళ్ళి నీ ఇంటికి నువ్వు చేరుకోవచ్చును. మరి నా దేహం అక్కడుంది కదా. ఉన్నది. మా తప్పునకు నీకు సాయంగా నీ వాళ్లను కాపాడుకునే మార్గం చెప్పుచున్నాము. లేదంటే యథావిధిగా 3 మాసాలు కోమాలోనే ఉండవలను. లేదు, ఏ దేహమైనా నేనేగా ఉండేది. అలాగే చెయ్యండి. కానీ ఒక్క షరతు. నువ్వు ఆ దేహాన్ని ఆశ్రయించిన అమ్మవారి భక్తురాలైన గాయత్రీదేవి గాని, పునర్జన్మలో పసిబిడ్డగా ఉన్న ఆ కూనగాని తన చేతులు నీ చేతుల్ని తాకినప్పుడు మాత్రమే నువ్వు 3 ఘడియల పాటు త్రినైనివన్న సంగతి గుర్తుకొచ్చును. మిగతా 21 గడియలు త్రినేత్రిగానే ఉండి మీ వాళ్ళని కాపాడుకోవలేను. అలాగా? ఈ రహస్యం ఎవరికైనా చెప్పినచో 3 నెలల పిదప నువ్వు నీ దేహాన్ని కూడా ఆశ్రయించలేవు బాలా. ఇది యమపురి శాసనం. ఎవరికి చెప్పను. నన్ను నా వాళ్ళ దగ్గరికి చేర్చండి స్వామి. ఏముండా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.